నిర్మల్ జిల్లా బాసరలోని రవీంద్రపూర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. సుమారు 15 ఇండ్లతో పాటు నాయగావ్ రోడ్డు మార్గంలో పంట పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాసర విద్యుత్ ఉప కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. 20 సంవత్సరాల నుండి విద్యుత్ సరఫరా చేస్తున్నారని తెలిపారు. విద్యుత్ తీగలకు మరమ్మతులు సరి చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని అన్నారు. రవీంద్రపూర్ కాలనీ కొత్తగా ఒక కాలనీ ఏర్పడింది. అక్కడ దాదాపు 20-30 కుటుంబాలు ఉంటాయి. రైల్వే ట్రాక్ అవతల అలాగే వ్యవసాయదారులు దాదాపు ఒక 10 మంది బోర్లు ఉన్నాయి వాళ్ళకు. మరి అక్కడ 30 సంవత్సరాల నుంచి అక్కడ రైల్వే ట్రాక్ కిందకెళ్ళి కేబుల్ ఉండే, ఆ కేబుల్ కాలిపోయింది. ఇప్పుడు కొత్త కేబుల్ వేస్తా అంటే రైల్వే అధికారులు అభ్యంతరం చెప్పడం వల్ల మరి ఆ ట్రాక్ పై నుంచే అక్కడ ఒక రైస్ మిల్ ఉంటుంది. ఆ రైస్ మిల్కు కరెంటు సప్లై మన ట్రాన్స్కో వాళ్ళు ఇచ్చింది ఉన్నది. దానికే ఒక చిన్న ట్రాన్స్ఫారం పెట్టి ఆ రైతులకు కానీ అక్కడ ఉన్న కాలనీ వాసులకు కానీ కరెంట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడే మన బాసర కరెంట్ ఏడీ గారు మరి ఒక 2 రోజులలో పై ఆఫీసర్లకు మాట్లాడి తప్పకుండా మీకు కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రవీంద్రపూర్ కాలనీ కొత్తగా ఒక కాలనీ ఏర్పడింది. శ్వేతార్క మూల గణపతి